మీనం వారికి గనక చూసుకుంటే ఇక్కడ మీకు రాశిలో ఇది వరకే మీకు శనికుజులు కలిసి ఉన్నారు రాశిలో. ఇప్పుడు బుధుడు కూడా ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క బుధుడు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు వస్తూ ఈ లగ్న దశమాధిపతి అయినటువంటి గురువుతో పరివర్తనలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ రెండు గ్రహాల యొక్క ఎఫ్లెక్షన్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది శనికుజుల మధ్యని. అయితే దీని మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అసలు ఇది ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 11 ఇది ప్రవేశం అవుతుంది. కాకపోతే ఏప్రిల్ 9 నుంచే దీని ప్రభావం ఉంటుంది. మరియు అగ్నితత్వ రాశుల్లో కూడా మే 12 నుంచి కుజుడు మారుతాడు. మరి దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. ఏమైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ రాశిలో ఎప్పుడైతే ఈ శని కుజులు బుధుడు కూడా వస్తున్నాడో కొంచెం ఈ కొద్దిగా నరాలకు సంబంధించిన ఇబ్బంది ఉండేటువంటి వారు, బాడీ పెయిన్స్ ఉండేటువంటి వారికి ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. ఈ చర్మ సంబంధించినవి కొంతమందికి ఉంటాయి, అవి కొంచెం దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. కాకపోతే తెలియని కొన్ని అంటే కొంత ధైర్యంగా ఉండే ప్రభావాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ. కాకపోతే ఎంతైనా కూడా ఈ సప్తమాధిపతి చతుర్థాధిపతి కాబట్టి ఏదైనా ఒక పొలం పండించేటప్పుడు రైతులు వాళ్ళు పిచ్చికారీ చేసే విషయాల్లో అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు వివాహ సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా బంధువర్గంతో కొన్ని సంబంధాలు కుదుర్చుకునేటువంటి అంశంలోని బంధువర్గం వారితోనే ఏదైనా భూమికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలోని ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎప్పుడైతే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ యొక్క లగ్న దశమాధిపతి అయినటువంటి గురువుతో పరివర్తన చెందాడు కాబట్టి ఇది కొంచెం ఉద్యోగరీత్యా మార్పుల్ని కూడా చూపిస్తుంది. ప్లేస్ ఆఫ్ చేంజ్ అంటూ ఉంటారు చూసారా, ఉద్యోగరీత్యా ఇల్లు మారడం లేకపోతే ఉద్యోగం మారడం. ఎందుకంటే ఈ సప్తమ స్థానాధిపతితో ఉండే పరివర్తన అంటారు దీన్ని. కాబట్టి మార్పునిస్తుంది. అది మీకు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కూడా కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు స్ట్రెస్లు పెంచుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేయండి. కాస్త గోవులకి క్యారెట్స్, బెల్లము, గోంగూర లాంటివి తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి ఈ యొక్క బుధుడు యొక్క ప్రవేశం మూలంగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఒక 25-27 రోజుల పాటు ఉండే ప్రభావము. దాని తర్వాత మే 12 నుంచి కుజుడు అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం శనితో ఉన్నాడు, మే 12 నుంచి అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తాడు. దీని మూలంగా దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి. మరి మీకు జాతకం తెలియదు, అయినా సరే మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనే విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ ఇంటర్నెట్ కారకుడు బుధుడు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్, కమ్యూనికేషన్స్, ఈ మెయిలింగ్, అడ్వర్టైజ్మెంటు, లేకపోతే మనకి ఈ వార్తాపత్రికలకు సంబంధించిన యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి కారకుడు. కాబట్టి ఈ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క రంగాలకి ముఖ్యంగా ఇంటర్నెట్ సంబంధించిన సేవలకి, కమ్యూనికేషన్ రంగాలకి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన రంగాలకి ఇబ్బంది వస్తుంది. దీనివలన గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఈ బుధుడు పరివర్తన యోగంలో గురువుని చేస్తున్నాడు మీన రాశిలోకి. ఎప్పుడైతే గురువుని చేస్తున్నాడో, గురువు మనకిది ఎండాకాలము, రాబోతున్నటువంటి ఎండాకాలము. దీని మూలంగా ఏంటంటే విపరీతమైనటువంటి ఉష్ణం ఇంకా పెరుగుతూ ఉంటుంది. రాను మీరు మే వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ మే వల్ల ఎక్కువ ఉష్ణం వల్ల కలిగేటువంటి ఫలితాల్లో కొంత కూరగాయలకి కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా టమాటా లాంటి పంటకు కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా వాటికంటే కూడా ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటిపళ్ళు మరియు అదేవిధంగా ఆకుకూరలకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ యొక్క రైతులు కొంచెం ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే జూన్ వచ్చేసరికి ఇంక మీకు ఇంకా తీవ్రంగా ఉంటుంది అనుకోండి. దాని తర్వాత ఒకవైపు ఎండలు వస్తూ ఒకవైపు వర్షం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బుధుడు జలతత్వ రాశుల్లో ఉన్నందుకు
జలంలో తిరిగేటువంటి షిప్స్ ఉంటాయి చూసారా, మనకి కొన్ని ఆ షిప్స్కి నావిగేషన్ అనేటువంటిది మిస్ అవ్వడం. బుధుడు నావిగేషన్స్ కూడా కారకుడు. అంటే మనం ఎటు వెళ్తాము, ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి వాటికి కారకుడు. ఈ నావిగేషన్స్ కూడా మిస్ అవ్వడము, ఈ ఎయిర్పోర్ట్స్ దగ్గర లేకపోతే మన ఈ ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్లు సంబంధంగా కూడా కొంతవరకు ఇబ్బంది రానుంది ఈ యొక్క సమయంలో. ఎందుకంటే వాయుతత్వ రాసుల్లో ఉండేటువంటి గురువు బుధుడితో పరివర్తన యోగం వల్ల మరలా మీకు ఇక్కడ ఈ యొక్క శని కుజులతో సంబంధాలు ఉంది. కాబట్టి ఫ్లైట్లు నడిపేవారు, ఫ్లైట్లు నిర్వహించేవారు, లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం, అప్పుడు ఒకసారి మనకి 1200 ఫ్లైట్ల దాకా ఆగిపోయి చాలా ఇబ్బంది అయింది చాలా మంది ప్రయాణికులు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఈ బుధుడి యొక్క ప్రభావం వల్ల ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెట్ ప్రధానంగా, ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్ కారకుడు అండి. అయితే ఈ షేర్ మార్కెట్ విషయంలో కూడా ముఖ్యంగా 4 రాశుల వారికి మరింత ఎక్కువ ఇబ్బంది ఉంది. ఎవరెవరు అంటే వృషభము, సింహము మరియు వృశ్చికము, కుంభము. ఈ 4 రాశుల వారు షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఇప్పుడు నేను ఏవైతే అంశాలు చెప్పానో ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ సీజ్ ఫైర్ అవుతుంది కదండి, ఈ సీజ్ ఫైర్ అంటున్నారు కదా, ఆగిపోద్దాం అనుకుంటున్నారు. కానీ ఆగదండి. యుద్ధం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒకవైపు సీజ్ ఫైర్ ప్రకటించినట్టే ప్రకటిస్తారు, 1 రోజులు 15 రోజులు అని. మళ్ళీ ఇంకోవైపు చూస్తే ఎక్కడో బాంబు పడుతూ ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో ఆపరు, లేదా ఆపినట్టుగా అనుకోవడం, మళ్ళీ వెంటనే ఇంకో బాంబు వేయడం, లేకపోతే మళ్ళీ ఇంకోటితో ప్రశంస రావడం, తద్వారా మళ్ళీ. అందుకని నేను చెప్పేది ఒకటే, అమెరికా కంట్రీస్లోని లేకపోతే ఇరాన్ కొన్ని ముస్లిం కంట్రీస్లో ఉండే భారతీయులు వీలైతే కొన్ని నెలలు కొంతకాలం పాటు ఇవన్నీ చల్లారే వరకు కూడా మీకు వీలుంటే ఇండియాకు వచ్చేసేయండి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితులు మనకి ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. అంటే రాజు, మంత్రి, సేనాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇలా ఉంటాయి. ఇందులో ఈసారి మంత్రి కుజుడైనందుకు ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయాలు అనవసరంగా పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనం ఎవరూ కూడా యుద్ధం రాకూడదనే కోరుకోవాలి మనస్ఫూర్తిగా. కారణం ఏంటంటే యుద్ధం వల్ల ఎవరికి లాభం లేదు, నష్టం తప్పితే. అయినా సరే ఇక్కడ ఏంటంటే ఇది ఊరుకోవన్నమాట. అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి కూడా లేదు నేను బాంబే వేస్తా, ఏదైతే అదైంది అనే ఒక తెలియని ఒక డేరింగ్ దీన్ని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మే 12 నుంచి ఇంకా కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్తాడు. ఇప్పుడు శనితో ఉన్నాడు, అది గ్రహ యుద్ధంలో ఉన్నాడు. మీకు యుద్ధం అయిపోయి చల్లారిపోద్దాం అనుకుంటా, కానీ అలా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు ఈ కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు, ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి జాతకం లేని వాళ్ళు ఏం చేయాలి, జాతకం తెలియని వాళ్ళు ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ, బుధ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాస్త గోశాలలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, గోంగూర లాంటివి తినిపించండి. చండీ వినండి. చండీ మీరు ఎంత వింటూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. చండీ పారాయణం చేయడం, చండీ వినడం, రుద్రం వినడం, రుద్రాభిషేకం చేయడం. ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు, లేకపోతే కొన్ని దేశాల్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అలాంటి దేశాల్లో ఉండేటువంటి వారు కాస్త మీరు ఇంటి నుంచి బయటికి బయలుదేరేటప్పుడు మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మ నువ్వు ఉన్నావు, నువ్వే నన్ను రక్షిస్తావనే బలమైన నమ్మకంతో బయటికి వెళ్తారు. అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ఇబ్బంది మీకు కలగకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః.